ప్రైజ్ లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినమున దేవుని వాక్యాన్ని చదువుకుందాం. వాగ్దానముగా కీర్తనలు 1వ అధ్యాయం 1వ వాక్యం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రం దానిని ధ్యానించువాడు ధన్యుడు. అయితే ఇక్కడ మనం దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గం నిలువక. దుష్టుడు ఆలోచన చొప్పున మనం నిలువకుండా ఉండాలి అంటే మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవాలి. దుష్ట ఆలోచనలు ఎప్పుడు సాతాను తీసుకొస్తూ ఉంటాడు. దుష్టుడు ఏ విధంగా అయినా మన ఆలోచనలు చెడగొట్టి మనల్ని పాడు చేయాలని చూస్తూ ఉంటాడు. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని చదువుకుంటే ఆ దుష్టు ఆలోచన నుంచి మనం విడిపించబడతాం. ఆ దుష్ట ఆలోచన నుంచి మనం తప్పించబడతాం.